ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు టైం ఇచ్చినందుకు. ఇన్ని రోజులు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నారు, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎడ్యుకేట్ చేస్తున్నానా అవుతున్నానా తెలియదు, ఎందుకంటే ఎవ్రీడే వి లెర్న్. అలాగే శివ, చాలా కాలంగా నీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చిన్న షార్ట్స్ కదా చూస్తున్నాను. చాలా అంటే ఇంతవరకు తెలియని విషయాలే చెప్పే ఎక్కువ. 90% నాకు తెలియని విషయాలు, జనానికి తెలియని విషయాలనే శోధించి చేసావు, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దాకా వచ్చినాయంటే చేసిన అది వెరీ రీజన్ ఈజ్ దట్. నువ్వు చూడగానే అరే ఈ కుర్రాడు చేశాడు కదా గతంలో, చేద్దాంలే ఏం పర్లేదనే ఉద్దేశంతో ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరంటే మాకుండే ఒక ప్రేమ, మీరు చేసిన వర్క్ని మేము చూస్తూ వచ్చాం మా చిన్నప్పటి నుంచి. మీరు తెరపైన కనిపించిన గంటలు కూడా మేము ఇంకా జీవించి ఉండము. సో మీరు చెప్పే ప్రతి మాట మాకు ఒక పాఠము, మీ ప్రతి అనుభవము మాకు ఒక జీవితం. సో కొన్ని లైన్స్ అనుకున్నాను సార్ మీరు అనగానే. ప్లీజ్. ప్రేమతో, భరణి గారు, మీరు తెలుగు సినీ పరిశ్రమకు ఆభరణం. మీరు వేసిన ప్రతి వేషం ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం. స్క్రిప్ట్ రాసేటప్పుడు మీ ఆలోచనల వేగం వర్షించే మేఘం. కల్మషం లేని మీ నవ్వుతో చెప్పే భావం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ స్వభావం. తెలుగు చలన చిత్రంలో మీరు చూపిన ప్రభావం, నేటి తరానికి వరంగా మారిన మీ సద్భావం. మీ జాతి నిజాయితీ, మీ ఖ్యాతి శ్రేష్ఠాయితీ. తప్పులుంటే మన్నించగలరు. ఓం నమ శివాయ. శుభం భూయ. మేము ఈ జనరేషన్లో పుట్టినాం కాబట్టి ఈ జనరేషన్ చూస్తుంటే కొంచెం ఫేమ్ రాగానే పాప్కార్న్ లాగా ఎగిరెగిరి పడుతుంటారు మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి. అది కాలం యొక్క స్వభావం అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. నా జనరేషన్ ఉందనుకో, మేము మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, వీటిని అక్షరాలుగా పాటించాం. ప్రతి అక్షర సత్యం అన్నమాట. అంటే మేము తల్లిదండ్రుల్ని గౌరవించాం. అంటే భయం భక్తి అంటారే, మాకు తల్లిదండ్రులు అంటే భయం ఉన్నది, భక్తి ఉంది. గురువు అంటే భయం ఉంది, భక్తి ఉంది. అతిథులు అన్నా కూడా వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోయామో ఏమన్న భయం, వాళ్ళకి బాగా పెట్టాలన్న భక్తి, ఇవన్నీ ఉండేవి. అందువల్ల మేము తల్లిదండ్రులకు భయపడేవాళ్ళం, ఏమన్నా పొరపాటు చేయదు. దురదృష్టం ఏంటంటే మాదే చివరి జనరేషన్ తల్లిదండ్రులకు భయపడేది. మేము ఇప్పుడు మా పిల్లలకు కూడా భయపడాల్సి వస్తుంది. అంటే మేమంటే మా జనరేషన్ అంతా మేము అటు వాళ్ళకి భయపడ్డాం, ఇటు ఎందుకంటే గట్టిగా మాట్లాడే స్థితి లేదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ తోటి. అందుకని ఇంకెందుకులే వాళ్ళకి, అంటే ఏదైనా మాకు తెలిసిన అన్న అని ఒకటి, నీకేం తెలియదయా అని కూడా ఒకటి. మేము కొన్నిసార్లు ఒక సత్యాన్ని అయితే నేను నమ్ముతున్నా, మాకు చాలా తెలియమో అంటే ఎలాగా లౌక్యాలు అవి తెలియకుండా లాగేసాం జీవితాన్ని.